ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ఇక అమరావతి రాజధాని భూముల వివాదం అంతర్జాతీయ స్థాయికి చేరింది. అమరావతి భూముల విలువను తక్కువగా నిర్ధారిస్తున్నారని వరల్డ్ బ్యాంకుకు అమరావతి రైతులు లేఖ రాశారు. బ్యాంకుల నుంచి ప్రభుత్వాలు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు భూముల విలువను కోట్లలో చూపుతూ రైతులకు పరిహారం ఇచ్చేటప్పుడు మాత్రం ఎకరాకు కేవలం 25 లక్షలుగా నిర్ణయిస్తున్నారని వరల్డ్ బ్యాంకుకు ఉండవల్లి రైతులు ఫిర్యాదు చేశారు. ICII రిపోర్ట్ ప్రకారం ఇక్కడ గజం భూమి విలువ 40,000 నుంచి 50,000 ఉంటే తమకు మాత్రం అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లోనే ఉండవల్లిలో ఎకరా భూమి 2.5 కోట్లు పలికిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ రేటు 10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉందని వరల్డ్ బ్యాంక్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. రైతుల ఫిర్యాదుపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి ఒలివర్ స్పందించారు. భూముల ధరలలో వ్యత్యాసాలపై నివేదిక ఇవ్వాలంటూ CRDకు లేఖ రాశారు. దీంతో అలర్ట్ అయిన CRDA రైతుల ఫిర్యాదుపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఉండవల్లి యూనిట్ను ఆదేశించడంతో ఉండవల్లి భూముల మార్కెట్ విలువపై సమగ్ర నివేదిక సేకరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న బేసిక్ మార్కెట్ రేట్లతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. అయితే ఈ నివేదిక ప్రకారం తాజా రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా వ్యవసాయ భూముల మార్కెట్ విలువ ఎకరాకు 26,22,000 కాగా హార్టికల్చర్ భూములకు 51,12,000 ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇళ్ల స్థలాలకు గజం ధర 5,750 రూపాయలు ఉందని రిపోర్టులో స్పష్టం చేశారు. అయితే ఓపెన్ మార్కెట్లో కోట్లు పలుకుతున్న భూములకు ప్రభుత్వ రికార్డుల్లో చూపిస్తున్న బేసిక్ రేట్లకు ఎక్కడా పొంతన లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారులు సమర్పించిన ఈ అధికారిక నివేదికపై వరల్డ్ బ్యాంక్ ఎలా స్పందిస్తుందనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అంటే రాజధాని ప్రాంతంలో ఉండవల్లి రైతులు ప్రపంచ బ్యాంకుని ఆశ్రయించారు. ఎందుకంటే ఇక్కడ స్థానిక CRD అధికారులు రాజధాని ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో వేరే రకాలుగా భూముల ధరలు ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఉండవల్లిలో 2014 ముందే ఎకరం 2.5 కోట్లు ఉంటే ఇప్పుడు దాన్ని కేవలం 50 లక్షలు 25 లక్షలని చూపిస్తున్నారు. భూమి అంటే రుణాలు పొందడానికి, అంటే రాజధానిలోని భూముల్ని రుణాలు పొంది అప్పులు తీసుకోవడానికి మాత్రం భారీ ధరలు చూపిస్తూ రైతులకు తిరిగి ప్యాకేజ్ ఇచ్చే విషయంలో మాత్రం ధరలు చాలా తక్కువ చూపిస్తున్నారు. రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రపంచ బ్యాంకుకి లేఖ రాయడం, ప్రపంచ బ్యాంక్ అధికారి ఒలివర్ దీనిపై స్పందించి CRD అధికారి నుండి వివరణ కోవడంతో CRD నిన్న దానికి సంబంధించిన వివరాలను స్థానిక తహసీల్దార్ డిప్యూటీ కలెక్టర్ పంపించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉండవల్లి రైతున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ప్రపంచ బ్యాంక్ ఎందుకు ఫిర్యాదు చేశారు, వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటో మాట్లాడదాం. సార్, మీరు ప్రపంచ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు, ఆయన కూడా ఒలివర్ స్పందించినట్టు తెలుస్తుంది. ఎలాంటి అంశాలు మీకు దృష్టికి తీసుకొచ్చారు? ముఖ్యంగా ఇక్కడ రాజధానిలో జరుగుతున్న ఏదైతే భూసేకరణకు సంబంధించి భూ పూలింగ్లో తీసుకున్నారండి. ఫస్ట్ పూలింగ్లో తీసుకుంటాం, మళ్ళీ పూలింగ్లో ఉన్నప్పుడు కూడా సేకరణలోకి ఎందుకు వెళ్ళారు, కావాల్సినంత భూమి CRD దగ్గర ఉన్నప్పుడు మిగిలిన భూమి కోసం సేకరణకు ఎందుకు వచ్చారనే దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దాని మీద ఇంకొకటి వాలంటరీగా ఏంటంటే ఈ వాల్యుయేషన్, ముఖ్యంగా ఏ గ్రామంలో ఎంత వాల్యుయేషన్, ఏ ఎకరాకు పర్ ఎకరా ఎంత వాల్యుయేషన్ ఉంది బిఫోర్ గోయింగ్ టు పూలింగ్, అంటే పూలింగ్ ఇవ్వకముందు ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఈ అంశాలు ఈ రాజధానిలో జరుగుతున్న ఈ సంఘటనల గురించి ముఖ్యంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రపంచ బ్యాంకు అధికారి స్పందించినట్టు తెలుస్తుంది, వివరాలు ఇవ్వాలని కూడా ఇక్కడ స్థానిక అధికారి చెప్పినట్టు తెలుస్తుంది. మీకు ఏమైనా సమాచారం వచ్చిందా? మాకైతే మా బ్రదర్స్ అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారండి, మెయిల్ పెట్టాము. మేము వాళ్ళతో కూడా ఏషియన్ బ్యాంకు వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాము, మాట్లాడుతున్నాము. వాళ్ళు ప్రధానమంత్రి ద్వారా కూడా లెటర్ పంపించాము. మాకు రెఫరెన్స్ ఒక రోజు ఇచ్చారు, ఒక రోజు మేము మాట్లాడతామని చెప్పారు. దానికి వాళ్ళు ఏషియన్ బ్యాంక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిశారంట. మేడం గారి పేరు అయితే నాకు తెలియదు. నేను ఒకరోజు మీకు అపాయింట్మెంట్ ఇస్తానండి, వచ్చి వివరంగా మాకు ఆ లెటర్ మీద మీరు ఏం చెప్తారనేది తీసుకుంటామని చెప్పారు. సార్, ఏంటి సార్, అంటే మీరు రైతులుగా ఇక్కడ వ్యవసాయం చేసుకుని మీరు ప్రపంచ బ్యాంక్ దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు? మా పిల్లలు కొంతమంది NRIలు ఉన్నారండి, వాళ్ళ భూములు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు చాలా ఇక్కడ భూమి ఇచ్చారు, ఇక్కడ తల్లిదండ్రులు ఏమో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఏం జరిగిద్దా అని చెప్పేసి ఇక్కడ వాల్యుయేషన్ తగ్గించేశారు. గత 10 సంవత్సరాల్లో కూడా మాకు పెంచింది 750 రూపాయల గజానికి. దాని మూలకన వీళ్ళేమో ఎక్విజేషన్కి వచ్చేస్తున్నారు. ఎక్విజేషన్కి ఇస్తే మా ల్యాండ్కి ఖరీదు తక్కువ వచ్చింది. దాని మూలక మా పిల్లలు వచ్చేసి NRIలు మొత్తం కూడా కలిపి
ప్రపంచ బ్యాంక్కి మెమోరాండం మెయిల్స్ ద్వారా పంపించారు. దానివల్ల గవర్నమెంట్ ఏదైనా స్పందించిద్దని చూస్తున్నాం. ఇంకొకటి 29 గ్రామాలలో ఒక్క ఉండవల్లికే ఎందుకని ఎల్పిఎస్ ఈ చాలా త్వరగా ఇచ్చేశారు. మిగిలిన గ్రామాల పరిధికి మా పరిధికి చాలా తేడా ఉందండి. ఇది రాజధానికి ముఖద్వారం, పైపెచ్చు ఉండవల్లి వచ్చేతలకి మెజారిటీ పీపుల్ ఇవ్వాల 25% ఇచ్చారు. మేము ఎల్ఏ నుంచి కానీ ల్యాండ్ పూలింగ్ నుంచి కానీ మొదటి నుంచి కూడా పోరాడుతున్నాం. ఈ రోజు కాదు, గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నాం. ఇందాక మీరు అన్నట్టు రాజధాని రాకముందే మాది 7-8 కోట్లు 10 కోట్లు ఉందండి. రాజధాని వచ్చిన తర్వాత 1.5 వచ్చేసింది మా భూమి. ఇంకా తక్కువ కూడా ఉంది కొన్ని ఏరియాల్లో. కానీ ఈరోజు ఏదో చెప్తున్నారు, కానీ మాకైతే రైతుల పరంగా మాకేం చేయట్లేదు ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఉన్న ఊర్లో సీఎం గారు ఉన్నారు, మాకు కనీసం ఈ రోడ్డు చూడండి మీరు, ఎన్నోసార్లు ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, బురద వస్తే పడిపోవటం. అసలు రోడ్డు వెడల్పు చేయమని మొన్న కూడా కమిషనర్ గారికి చెప్పున్నాం. పరిపరి విధాలుగా కొండవీటి వాక ప్రపంచ బ్యాంకు అక్కడ నుంచి స్పందించింది. ధరలు కూడా ఇక్కడ రేట్లకు సంబంధించి 2014, 19, 24 ఇలా రేట్లకు సంబంధించి వివరాలు కూడా పంపించి ఏమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రపంచ బ్యాంకు పంపించింది వాస్తవేనండి. అయితే ఇక్కడ మాకు రేట్లు పెంచట్లేదు కదా. రాజధానిలో ఒక భూమి ఏదైనా లోన్ తెచ్చుకోవాలి పిల్లాడి చదువుకి, మాకు లోన్ ఇవ్వట్లా. అందుకనే ప్రపంచ బ్యాంకు మా వాళ్ళు మెయిల్ ద్వారా అర్జీ పెట్టిన మాట వాస్తవం. మేమైతే స్పందిస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా స్పందన వస్తుందని ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది అంటే రైతులు కొంతమంది మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రపంచ బ్యాంక్ వరకు రైతులు వెళ్లారు. ఉండవల్లి రైతుల్లో కేవలం ఇక్కడ రైతుల్ని టార్గెట్ చేసే ఉద్దేశంలో భాగంగానే ధరల వ్యత్యాసం చూపిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ సంబంధించిన విషయాల్లో కూడా కావాలని ఇక్కడ చేస్తున్నారని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.